మూవింగ్ ఆన్, భారత్లో వంట గ్యాస్ కష్టాలు ఆ కొరత కాస్త తీరే అవకాశం కనిపిస్తోంది. హర్ముజ్ మీదుగా శివాలిక్ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. శివాలిక్ నౌకలో 50 మిలియన్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. పశ్చిమాసియా యుద్ధం తర్వాత హర్ముజ్ దాటిన తొలి ఎల్పీజీ నౌక శివాలికే కావడం విశేషం. అదానీ ముంద్రా పోర్ట్లో ఈ గ్యాస్ అన్లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హర్ముజ్ జలసంధి దగ్గర వేల నౌకలు చిక్కుకున్న వేళ శివాలిక్ మాత్రం సేఫ్గా భారత్కు చేరుకోవడం గొప్ప దౌత్య విజయంగా చెప్పుకోవాలి. ఆల్రైట్, స్క్రీన్ పై ఇప్పుడు మీరు చూస్తున్నవి లైవ్ విజువల్స్. గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణల కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేసేశారు. ఆ ముప్పు ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి భారత్కు చమురు గ్యాస్ సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళన నెలకొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శివాలిక్ నౌక చూడండి, ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. శివాలిక్ నౌక సురక్షితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడంతో భారత ఇంధన భద్రతకు సానుకూల సంకేతంగా నిపుణులు భావిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్పీజీ శివాలిక్ ముంద్రా పోర్టుకు చేరుకుంటోన్న దృశ్యాల్ని చూస్తున్నాము. శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ ఖతార్లోని రాస్ లఫాన్ నుంచి 50,000 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. శివాలిక్ ఈస్ స్పెషల్లీ ఫర్ దిస్ ఎల్పీజీ షిప్. ఉద్రిక్తతల దృష్ట్యా భారత నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో నిఘాను పెంచింది. భారతీయ నౌకల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతాపరమైన భరోసా కల్పిస్తోంది. గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్ట్లో ఈ గ్యాస్ అన్లోడింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇది దేశీయ గ్యాస్ అవసరాలకు ఎంతో కీలకం. శివాలిక్ ముంద్రా పోర్టుకు తీరానికి చేరుకుంటోన్న దృశ్యాలవి.